హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మామ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. లాస్ట్ టైం మన ఛానల్లో చలిలో పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అని పెడితే దానిపైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ చలిలో మామ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మా దగ్గర అయితే కొద్దిగా ట్రెండ్ అవుతుంది అనమాట. మీ సైడ్ మేబీ ఉండకపోతుండొచ్చు. సో మన దగ్గర ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే మామ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. ఎందుకంటే బిర్యానీ వచ్చేసి కొద్దిగా గరం గరం ఉంది, బయట వచ్చేసి కొద్దిగా చలి చలిగా ఉంది. ఛాలెంజ్ కోసమే వేసుకున్న స్వెటర్లు కుల్లలు తీసి పడేసి మరి ఇప్పుడైతే పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఎప్పటిలాగానే ఫస్ట్ వాళ్ళు, సెకండ్ వాళ్ళు, థర్డ్ వాళ్ళు అని చెప్పేసి కూరగాయలు అయితే డిసైడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఎవరెవరు ఫస్ట్ వద్దామా అని చెప్పేసి ఎగ్జైటింగ్ ఉన్నారు. ఎందుకంటే కరం పోతుంది, లాస్ట్ వరకు కూల్ అయిపోతుంది. సో దానికోసం కూరగాయలు నన్ను ఫస్ట్ చెప్పరా, ఏం చెప్తారా? ఫస్ట్ వాళ్ళ పేరు చెప్తారా? దానికి చెప్తా. సరే సరే ఓకే. ఎవరురా? ఎవరురా? నీకు ఎవరురా? శేఖర్. ఫస్ట్ వచ్చేసి కూరగాడు, సెకండ్ నేను, థర్డ్ డింపి గాడు, ఫోర్త్ శేఖర్ గాడు. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో కూరగాడు అయితే ఫస్ట్ వచ్చిండు కాబట్టి వాడు పార్టిసిపేట్ చేస్తుండే. ఎంత అంత పావుకే లేదు. ఇదిగో జోకురా డింపే, జోకు. నాలుగు బుక్కలు పెడతా అంతే. టఫ్ టార్గెట్. ఫస్ట్ వచ్చినావు కదా, నేను కూడా మ్యాక్సిమం గుంసా. దీంట్లో ఎట్లుంటుంది అంటే లాస్ట్ వచ్చే ఇద్దరికి క్రేజీ పనిష్మెంట్ అని ఉంటుంది, లేకపోతే రివెంజ్ ఛాలెంజ్ అని ఉంటుంది. అది ఓడిపోయే పర్సన్స్ బట్టి ఉంటుంది. శేఖర్ గారు రివెంజ్ ఛాలెంజ్ బట్టి తింటాడు. వాని గురించే చెప్తాడు ఎస్పెషల్లీ. సో అది ఏంటిదని చెప్పేసి ఎవరు ఓడిపోతారో వాళ్ళని చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. అని తొందర ఆకలితుంది. పట్టుకుంటా ఇట్లా స్టార్ట్ అయిందా? చెయ్యంతా గరం అయిందా దెబ్బకు? ఏర్పడుతుంది అసలు గరం? ఉడుకుతుంది, గరం ఏర్పడతలేదు. మంచిగా వేడి మీద ఉన్నది. ఏయ్ సల వసుకో, కొద్దిగా సల పడుతుంది. వీడి లెక్కన తింటే ఒక 4 నిమిషాలు తినేస్తాడు కావచ్చు. చూద్దాం ఎంత సేపు తింటాడు. 4 నిమిషాలా? ఇంకంతే. పెద్ద పెద్ద బుక్కలు పెడుతుండు. 30 సెకండ్లు అయింది. అజ్జానా 1 మినిట్లో అయిపోతుంది. మరి సగం అయిపోతుంది 1 మినిట్లో. అంతే. సల్లవై కొద్దిగా సల్ల పడుతుంది. గరం గరం తినబుద్ధి అవుతుందో లేదు. అయ్యో నిమ్మకాయ, ఉల్లిగడ్డలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. నీకు వద్దంటే నెక్స్ట్ నేను వేసుకుంటా నిమ్మకాయలు. అవన్నీ తినాలని ఏం లేదుగా అన్నా, అవన్నీ తినాలని ఏం లేదుగా. ఒకటి అడిగితే చెప్తా. ఉంటా అప్పించా గట్ల చేస్తున్నావు. మామ బిర్యానీ అందుకు ఏమన్నా టేస్ట్ వేరే ఉందా? ఎట్లుంది? మామ లెక్క కాదు కాదు, అంటే వెరైటీ ఏం తగులుతుంది అలా? మసాలా వెరైటా, లేకపోతే రైస్ వెరైటా, దమ్ వెరైటా? అత్త బిర్యానీ లెక్కుంది. అత్త బిర్యానీ అంటే అంత లేదా? మంచిగా ఉంది. మసాలా బిసాలు అన్నీ ఏమి ఎక్కువ. ఊర్లో వస్తున్నాయి వీళ్ళు తింటుంటే. దీన్ని జిట్టు తగినట్టు వేయాలి. ఫస్ట్ తినడం ఖచ్చితంగా కలుగుతుంది. పిచ్చ ఆకలి మేము ఉన్నాం. అరే టైం ఎంత అవుతుంది? దగ్గర 9:30 అవుతుంది. ఇలా చూపిస్తే 9:44 ఇలా కనబడుతున్నారా? ఫోకస్ చేయరా మీద. 9:44 10కి తింటున్నాం ఈ ఛాలెంజ్. ఆకలి మీద ఉన్నాం గట్టిగా. వీనికి జిట్టు తగినట్టు వేయాలి. కూడా పట్టట్లేదు. నేను ఏం చెప్పినా 4 నిమిషాలు తినేస్తాడు. 2:30 కథం ముక్క పట్టిండు. ఒక కాలం రా 4 కాలు కోడి. 4 కాలు కోడి. కుంటి కూడా వచ్చినట్టు. కరెక్ట్ మీ నెత్తి మీద చందమామ ఉన్నది. కూర నేను ఏం చేయగలడు చూడు ఒకసారి. నువ్వు ఒకసారి మీద చూస్తే నీ జలధార కనబడుతుంది. ఆడియన్స్ మెరిచిందా? జలం నాకు కూడా అర్థం కాదు ఏందో అని. ఇది ఇట్లుండాలి. కమాన్. ఆ ప్యాకెట్ చిన్నగా వచ్చింది కాబట్టి తింటుడు.
పెద్ద వచ్చిన తింటా చిన్నగా వస్తుంది పెద్దగా వస్తుంది బిర్యానీ తింటున్నావా లేదా అది వాళ్ళ మిస్టేక్ కావచ్చు కదా అది కూడా చెప్పండి ఎక్కువ ఏ ఉంటుండొచ్చు వస్తాయి 800 grams ఉంటుండొచ్చు ఉంటా ఎంతసేపు కలుపుతావురా తినరా ఇవన్నీ అయిపోవాలా అన్నీ అయిపోలే నిజంగా నిమ్మకాయ కూడా తినాలి నిమ్మకాయ గవి కాదు నువ్వు బిర్యానీ తినరా గివిడతాడు నీకేందా చేయి కడుక్కున్నా ఎవరికి నిమ్మకాయ ఇట్లా నీకంటే తక్కువ టైంలో తింటారా తింటా భయపడుతున్నా ఆ భయం ఉండాలి పక్కోడికి. ఇప్పుడు అట్లే ఏముందిరా ఎట్లయినా నేను చూపెడతా అంటాడు అంతే ఏమైంది అది మొత్తం 5 minutes 5 minutes కమాన్ స్టాప్ స్టాప్ కాలే అయ్యో కూరగాయల టైమింగ్ వచ్చేసి 5:27 ఒక సెకండ్ ఎక్కువైంది గుర్తుపెట్టుకోర్రీ నెక్స్ట్ వచ్చేసి అన్న సెకండ్ ప్లేస్ స్టార్ట్ చేసే ఇక స్టార్ట్ చేయాలా చలో ఆగు 3 ఆగరా గుండుగా ముక్కపోదా నీకు గుండు కదా గుండు అందరు గుండు గాను ఓ పీస్ చేప ముక్కలకి గంధ పెద్ద వచ్చింది లెగ్ పీస్ అయింది అయితే నీకు అన్నం తక్కువ వస్తుంది ఇగో అమ్మ లెగ్ పీస్ మళ్ళీ Leg piece. తింటుండు అంటే ఉడగొడతావు అన్న మొత్తం ఎంతసేపట్లో తింటావు రైస్ చాలా ఉందన్న 4 నిమిషాలలో తింటావు చూద్దాం ఏమైంది ఇక మాట్లాడు ఎవరు 1 మాట్లాడు minute. ఇవన్నీ నాకు ఉరిచ్చుంది కదా ఇప్పుడు మాట్లాడు దంకులే కదా అన్నట్టు ఇవన్నాక జారది ఇది పోసుకుంది కష్టం ఏందన్న మాట్లాడతలేదు దవడలు దగ్గర కానతలేదు సలికి మేము మొత్తం అంటావు గిట్లా గిట్లతో దింపి నీళ్ళ కింద దాంట్లో ఉదయం చూస్తుండే జగ్గులే ఏంది గట్ల జగ్గు పోతుంది కదా అలాగే పోతుంది జగ్గులకు అందుకే రాదలే అన్న ఆ ప్లేట్లో కూదమాట ఏమైంది తింటున్నావు అజ్జో 3 నిమిషాలు అయిపోయిందన్నా ఏం తింటున్నావు నువ్వు ఏ ఈజీగా జాతలేరా? 8 నిమిషాలు అంటిగా 8 నిమిషాలు పడుతుంది మనం చలిలో ఈ ఛాలెంజ్ పెట్టుకున్నందుకు అదే ఛాలెంజ్ అంటే చలిని మనం ఓవర్కమ్ చేసుకొని బయటకు వెళ్ళాలిగా దవడలు నవలతలేదు చలికి అదే స్పెషల్ ఈ ఛాలెంజ్లో మీరు ఎట్లా తింటారేమో నీ 3 HP వీడు చెప్పలేదు నువ్వు ఎట్లా తిన్నావు మరి నీ దవడలు వచ్చినాయా ఇక తినాలి కాబట్టి టార్గెట్ ఇవ్వాలని తిన్నా నేను 5 నిమిషాల్లో కొట్టి పడేసిండు మన మినిమం ఉంటుంది దవడలు నవలతలేరా శేఖర్ మరి దింపి నమ్లి 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 నాకు పెట్టు ముక్కలో పెట్టు తిను సరే పెట్టు తినాలి మరి తింటావుగా పక్క తింటావుగా పెట్టు తినడు కూతురు వస్తే అడే పోవాలి సగం అంతా టైం వేస్ట్ అవుతుందో నాకు 5:30 అయిందా కష్టమే గీట్లా తింటే కష్టమే ఓ 7 నిమిషాలు 7 నిమిషాలు అవుతుంది శేఖర్ ఎంజాయ్ చేస్తున్నాడు నేను దెబ్బలు నడగొట్టొచ్చాను తింటున్నా 2 నిమిషాలు నవలకుండా మింగుతా అంటే మింగొచ్చు టక్కడక అట్లా మింగితే ఎక్కిల్లొచ్చినాయి ఫస్ట్ కష్టం సౌండ్ అవ్వ నా లెక్కనే తింటున్నా సౌండ్ వస్తుంది చిన్న పంది పెద్ద పంది నువ్వు పెద్ద పంది అదే చిన్న పంది జురుతుండవు స్టాప్ ఓకే 7:43 seconds
గరం గరం అన్నం ఎగ్దం సైజు వేసే వరకు కడక అయినట్టుంది అది దమ్కలేరు నిజంగా. మరి ఏమనుకున్నావు లేటు తిన్నాడు అన్నాడు. తినంగా ఇప్పుడు సెట్ అయినాయి ఇవి. స్టార్టింగ్ నోట బుక్ పెట్టుకొని నవలతలేదు. అయిపోయింది నీ పని. ఏమో అంటిగా నన్ను ఎట్లుంది మస్తుంది. నేను ఎట్లా తిన్నా కవర్ చేస్తుండు మస్తు అంటుండు. మీరు ఎట్లా తిన్నా ఎంత తొందరగా తిన్నా పంది లెక్క తొందరగా తొందరగా నువ్వు చిన్న పంది అవి ఇంకో బూడ పంది పిల్ల మొరల పండు దింపిగా. నేను 4 నిమిషాలు అనుకొని 7 నిమిషాలు 40 సెకండ్ల దాకా తిన్నారా? నువ్వెంత చేయమనుకుంటున్నారు నీ అందాదా? వాట్ ఈజ్ యువర్ చిన్నది అంటే ఇక చెప్పు. అన్నా కూడా మనం తిన్నప్పుడు 8 నిమిషాలు తిన్నామన్నా అన్నావు. 8 నిమిషాలు అయింది. ఇప్పుడు నువ్వు ఎంత తింటావు చెప్ప అందా చెప్ప. నీకంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా గిరి చేపలు తింటానే. నీకంటే ఒక విజన్ ఒక థాట్ అదేదో ఉంటుంది కదా. 6 minutes 6 or 7 అంటే కూరగాయల తర్వాతనే అనుకుంటున్నావు. నాతో 5 నిమిషాలు అంటే కాదు. నా తెలిసి 10 నిమిషాలు తింటాడు. 10 నిమిషాలు దాకా టచ్ అవుతుంది. నువ్వు కూడా అబ్జర్వ్ చేసినావు మళ్ళీ ఏంటి తిన్నాక చలి పెడుతుంది చూసినావు పెడతలే కదా పెడతలేదా టైం స్టార్ట్ చేయరు తిన్నాక కొద్దిగా గరం అయింది. ఏడా చలి పెడుతుంది అప్పటి నుంచి. స్టార్ట్ సిద్ధాంతి ఏం పడిపోతుంది ఆగరా ముచ్చట పెడతారా పొట్లంగా పెట్టు మరి కీ అన్నాక ముట్టుకో కూర టేస్ట్ అయితే ఏదైనా భలే సూపర్. నేనే స్టార్ట్ చేస్తా మరి. చేతి చలి పెడుతుంది నిజంగా ఎక్కువ అన్నట్టు. స్టార్ట్ కాలే అది చూస్తున్నామా. 2 1 కమాన్ స్టార్ట్. గట్లా పెట్టుకుంటుంది ఇంకా గరం గరం ఉంటుందా? అవి మంచిగా నవ్వులుతుంది కదా నీ మంచిగా ఉన్నాయారా? నాకే నవ్వులు రాలే. నీకే నవ్వాలి మరి. నాకు నవ్వులు ఇంకా ఫాస్ట్ తింది నేను. ఏడాదికి అంతే టైం మీదుస్తాడు తట్టుకుంటుందా పీక్తా వాటే అంబులెన్స్ ఫోన్ చేయాలి మళ్ళా. తట్టుకుంటే దొరికిందా బరకతాను దంచాలే గుద్దులు గుద్దాలే. మాట్లాడతలేడు మాట బంద్ చేసిండు. అయిపోయింది. ఏమన్నావు అవన్నీ తులసిలు పోయాలిగా. నిమ్మకాయలు ఇరవై ఇప్పడం నీ పానానికి సగం అయిపోయింది అనుకుంటున్నావా? 30% ఏమో తిన్నావు అంతే. 10 నిమిషాలు తింటాడు. ఇది అంతొడిచినట్టు ఫీల్ అవుతున్నాయి. మొత్తం వేసేయి. మొత్తం వేసుకుంటే నీకు అన్నది ఉంటది. మొత్తం టేబుల్ మీద రాస్తున్నావు దాన్నే ముట్టుకుంటున్నావు. కమాన్ ముక్క దాచి పెట్టుకుంటూ నేను తీసుకో పీకనికి. అవురు ఇంకా అదొకటి ఉన్నది. ముక్కకు 1 నిమిషం పడుతుంది. గిట్లా తిన్నాక ఓడిపోతా ఆడాడు మొన్న. అందుకే గప్చిపుల దాంట్లో కూడా ఓడిపోలే. ఈ మధ్యలో వెళ్తుండు. నా వెనక కూడా ఉంటాడే నా సోబత్ అనుకుంటే వీడు కూడా వెళ్తుండే ఈ మధ్యలో. లెగ్ పీస్ నాదాన్ని చెడ చూసినావు. నీ కూడా లెగ్ పీస్ వచ్చిందా? 2 వచ్చినాయి. ఒకటే ఎత్తుకపోయిందిరా. అయిపోయింది ఇలా. ఏమైనా హెల్ప్ చేయమంటారు? పీస్ తినా కొద్దిగా పరశురాములో టైం. పరశురామ్ దాంట్లో స్టార్ వచ్చింది చూసినావు? ఆగో ఈ స్టార్ చూపిరా. ఇట్లా పట్టుకో. అరే ఒక బీరో లెక్క తీసుకోవాలి. ఇట్లా పట్టుకో. స్టార్ పట్టుకో. ఇట్లా ఒక షాట్ తీసుకో. దగ్గరికి వెళ్ళి మంచిగా పట్టుకోరా ఒకసారి. ఇట్లా దగ్గరికి వెళ్ళి తీసుకురా. ఇట్లా పట్టుకోరా. మంచిగా వాడు తీసుకుంటాడు. తినేటోళ్ళు పట్టుకోవాలి. అందుకే నా కూడా నీకే ఇచ్చిన. నువ్వు గవి కాదు. ఇగో టైం అవుతుంది. నింపి తిను. అన్న ఓడిపోతాడు. అట్లా మొత్తం కష్టం. ఓడగొడా అన్నాడు. తిను నాతోటి ఒకడు ఉంటాడు లాస్ట్ ఇద్దరన్నా. మధ్యలో ఆగి ముక్కు తీసుకుంటాడు. అయిపోయింది. నాది కూడా దాటింది టైం. వాడు కూడా ఎట్లా 4 నిమిషాలు తినేసి. నీ ఎందులో ఉన్న టైం 7. మామ చికెన్ బిర్యానీ అయితే పర్లేదు. అంటే బడ్జెట్కి ఓకే. 90 రూపాయలు పార్సల్కి. నార్మల్గా అక్కడ తింటే 80 రూపాయలు. సో బడ్జెట్కి ఓకే. మరి 140, 120 రూపాయలు కాదుగా. మనం కానీ వచ్చేటప్పుడు తింటే 400 అవి.
7:27 అన్న. నన్ను దాడెత్తడితే అమ్మయ్య. నన్ను అయితే దాటిరు ఇద్దరు. నేనే తినలేకపోయినా అనుకున్నా. నా అసంటోడు ఒకడు ఉన్నాడు. కమాన్ గప్ చూపులు అనుకున్నావు అక్కడ పిసుకొని తినడానికి. బిర్యానీ గట్టినే ఉంటుంది. నీళ్ళు అనగానే నీళ్ళు. విజయవంతంగా డింపియాడు వచ్చేసి 8 నిమిషాలు ఎక్కిండు. యా అగో నువ్వు సౌండ్ అవుతున్నావురా. వెనక నుంచి వస్తలేదు, ముంగటి నుంచి వస్తుంది. అగో టైంకి వచ్చింది ముంగటి నుంచి. అని ఈ మధ్య ముంగటి నుంచి కూడా ఇస్తారా సార్? ఒక పెద్ద బుక్ పెట్టరా అయిపోతుంది. ఇక అరే రెడీ ఉండి రాపియరా. రెడీ రెడీ. ఇన్ 3 2 ఇంకెంత ఉందా? కానీ కానీ స్టాప్. 8:49 నాకంటే 1 నిమిషం ఎక్కువ. 7:45 అదే మరి అదే మరి. ఇది అదేనా మన కుక్కర్ ఆగిన గిన్నెగా. కుక్క ఆగింది. అదే అవును అచ్చలచ్చలు ఉన్నది అట్నే. నెక్స్ట్ వచ్చేసి మన శేఖర్. ఎన్ని టైం చెప్పను. 4 నిమిషాలే ఆడు. 4 నిమిషాలే. ఏదో మిరాకిల్ జరుగుతుందని నేను పెట్టడానికి నేను చెప్తలేనా? కమాన్. బిర్యానీ చేసి మస్తుంది కదా మంచిగా ఏమి ఇప్పుతున్నావు ఆడబెట్టు. గదే కదరా మొన్న అదే అదే పక్క ఫిక్స్. చలో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే ఇక వీడు చూసేసిండు. అలాగే ఇదేంటి వణుకుతాడు ఎవరు? అందరికి మంచి పీసులు వచ్చినారు. నాకు ఒక్కరికి లెగ్ పీస్ వచ్చింది. నాకు లెగ్ పీస్ తినబుద్ధి కాదు. ఉల్లిగడ్డ ఖరాబ్ అయిన ఉల్లిగడ్డ వచ్చింది దీనికి. కథం 1 నిమిషం అయిపోయింది. నవలొస్తుందారా నీకు? నీకు నా లెక్కనే ఉందా? ఇక దవడలు దగ్గరికి వస్తున్నాయా? వస్తున్నాయా? వాడు చూసినావా పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్లో మొత్తం పానీ పోసిండు. నేను దాన్ని లాస్ట్కు వీడియో అప్లోడ్ చేసే ముందు చూసినప్పుడు అర్థమైంది నాకు. వాడు పానీ పోసిన తర్వాత అవన్నీ మెత్తబడతాయని. మనం కోసుకుంది అన్నాం కదా. మెల్లగా లాస్ట్కి వస్తాడు ఏదో ఒక స్ట్రాటజీ ఆలోచించి పెట్టుకున్నాడు ఫస్టే. ఇప్పుడు దీనికి ఏం పెట్టిండో మరి స్ట్రాటజీ. సల్ల కొట్టిండు. అది ఇడిగా సప్పగుందిరా అంటే సల్ల పోసిండ్రా. మసాలా లవంగం అది. అదే కదా మసాలా లేదని చెప్పేసి లవంగా తింటుండు. తిననియవా పాపం పిల్లోని. కారం పొడి తెమ్మంటావు మరి కుల్లా. మసాలా పోసి ఎక్కువ తింటాడు. ఫుట్బోర్డ్ కూడా చెప్తున్నా. నేను ముట్టుకున్నాడు, ఆయన నన్ను ముట్టుకున్నాడు. చూడు బిర్యానీ కోసం పానాలు పోతాయంటారా? గుద్దనికి రాడు గుద్దితే బొక్క రాలేదా? బొక్క వస్తుందేమో తట్టుకుంటాడేమో అట్లా ఆగిపోతాడేమో అనుకున్నాను నేను. బొక్క రాలేదు. మెత్తడు ముక్కనే వచ్చిందిగా. గడు టైం చూడు. వాళ్ళు ఉన్న అన్నం చూడు ఒకసారి. అయిపోయింది ఆల్రెడీ. బెస్ట్. ఇక ఈటింగ్ ఛాలెంజెస్ పెట్టద్ది. ఇక వీళ్ళకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఛాలెంజెస్ పెట్టాలి. ఎప్పటి నుంచి అలా అనుకుంటున్నాం కానీ అది కదలతలేదు, కుదురుతలేదు. చేద్దాం త్వరలో. ఇగో 2 మంచి మొపేరీలు. ఇది తిననీకున్నారు, మేము ఓడిపోనీకున్నాం ఈటింగ్ ఛాలెంజెస్. ఏమే తినో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా. టాడన్ మామ బిర్యానీ అయితే మేము తింటున్నాము. తర్వాత శేఖర్ ఏమో తట్టుకున్నదంటే పాడే కడతాము. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా. శేఖర్గా తినరా. నీ 4 నిమిషాల టార్గెట్ దాటిపోయిందిరా. డాన్స్ చేస్తున్నావు. వాడు ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఎంత 5 నిమిషాలు ఇచ్చినావు? 5 ఎంతనా? 5:40గా. 5:27. వాడు 5 నేను 7 వాడు 8 మెల్ల తింటుండే. ఏమే యో శేఖరు ఏమే అయిపోయా సైడ్కి నొక్కుతున్నావు నువ్వు. మెల్ల బొక్క అంకాలే తింటాడా? అవి ముక్క నేనే తింటానా? నువ్వేం తింటావురా మరి? శిరశుభ్రం ఏందా శుభ్రం గడు చూడవు. ఎవడన్నా టేబుల్ గిట్లా చేసిండారా తినేటప్పుడు? మసాలా నీకు తిన్నా నాకు అందుకే లేట్ అయింది. తిను. నాకు ఒక 2 నిమిషాలు తగ్గియాలి మరి. గట్లెట్ ఉంటుంది మా మసాలాకే లేట్ అయింది నాకు. 2 నిమిషాలు తగ్గినా ఓడిపోతావు. తిను ఎందుకు? అయిపోయింది.
మసాలా అని మేము పెడితే నీకు వచ్చింది తక్కువ అవు నాది కూడా దాటిండు ఫస్ట్ రెడీ ఉండు ఫస్ట్ 1 3 ఏ ఇప్పటి వరకు టాప్ లో ఉన్నది కూరగాడు. పంది వీరుడు నెక్స్ట్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ లో వెరైటీగా టాప్ 2 ఇద్దరిని అయితే పెట్టబోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో, కొంచెం డిఫరెంట్ గా తింకుదామని చెప్పేసి వీనికి ఇంకా అర్థం కాదు డాన్స్ చేస్తాడు. టాప్ 2 మీ ఇద్దరికి రివెంజ్ అదే చూస్తున్నా నువ్వు చూస్తున్నావు కానీ డాన్స్ చేస్తాడు చూసినావా? లాస్ట్ లో టాప్ 2 లాస్ట్ నుంచి అయితే డింపును అన్న ఓడిపోయారు. ఇప్పుడు వీడు వాష్ చేసుకొని వస్తాడు, మళ్ళీ కలుద్దాం. మొత్తానికి అయితే మామ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. తిన్నాక ఇంకా చలి అయితే బాగా ఎక్కువైపోయింది. తినక ముందు కంటే తిన్న తర్వాత ఇంకా బాగా చలి ఉంది. వెరైటీ ఈసారి డింపి కానీ నాదైతే కాంబో వచ్చింది. చూద్దాం మరి మా వాళ్ళు ఏం రివెంజ్ ప్లాన్ చేస్తారు, ఎట్లా సర్వైవ్ కావాలి, ఏం కథ అని చెప్పేసి. మంచిగా చూడ్రి, మంచి గట్టి ఇచ్చి చూస్తాం మేము. మంచిగా అంటే కూర్చుని పెట్టి తిని పెట్టేది కాదు మరి. తిను బండారాలు కొంచెం గట్టిగా ఉండేటట్టు చూడ్రి. అదే సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. హాస్పిటల్ అందుకోర్రా.